మేము కస్టమర్లని మోసం చేసాం. ఏ విధంగా మోసం చేసామంటే, మీ ఇంట్లో పనికిరాని పాత సెల్ తీసుకొని 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం. మీ పాత టీవీ తీసుకొని 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం. మీ పాత బీరువా ఎందుకు పనికిరాని ఉల్లిపాయలకు వేసుకుంటే 2 కేజీలు ఉల్లిపాయలు 5 కేజీలు ఉల్లిపాయలు ఇస్తారు, అట్లాంటి బీరువా తీసుకొని 10,000 ఇచ్చాం, 5,000 ఇచ్చాం. సో కస్టమర్లు మోసం చేసినట్టు కాదా? నా గురించి సోషల్ మీడియాలో చాలా తప్పుగా మెసేజ్లు రాస్తుంటారు. ఎందుకు? క్వశ్చన్ మార్క్. నెంబర్ 1, నా దగ్గర ఫ్రిడ్జ్ మార్కెట్ రేట్లో నేను ఇచ్చే రేటు ఇవ్వలేకపోతున్నారు. నెంబర్ 2, నేను ఇచ్చే రేటుకి ఫర్నిచర్ తీసుకోండి, మార్కెట్లో నేను రాకముందల సోఫా ధర ఎంత, నేను వచ్చిన తర్వాత సోఫా ధర ఎంత. నేను రాకముందల మార్కెట్లో ఆన్లైన్ రేటు కంటే తక్కువ ఫ్రిడ్జ్ ఇచ్చారా, ఆన్లైన్ రేటు కంటే తక్కువకి ఫ్రిడ్జ్ ఇచ్చారా, బాక్స్ మీద ఎంఆర్పి రేటు తీసుకున్న సందర్భాలు ఆళ్ళగడ్డలో ఎన్ని లేవు. నెంబర్ 2, ఒక మంచం కొనాలంటే ఎంత ఏది, ఈరోజు ఎంత ఉంది. ఒక సోఫా కొనాలంటే ఎంత ఏది, ఇప్పుడు ఎంత ఉంది. ఒక బీరువా కొనాలంటే ఎంత ఏది, ఇప్పుడు ఎంత ఉంది. బట్ నేను అందరికీ నచ్చను. ఎందుకంటే నా వలన చాలామంది ఆదాయాన్ని కోల్పోయారు. నా వల్ల చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది చాలా బిజినెస్ పీపుల్స్ వాళ్ళ బిజినెస్ని కోల్పోయారు, వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయారు. బట్ నేను మాత్రం మంచోని మాత్రం కాదు. ఎందుకంటే మీకు నేను ఆదాయం మిగిలిచ్చా, మీకు నేను తక్కువకి ఇచ్చా వస్తువు. ఒక టీవీ ఎవరికైనా ఎల్జీ కంపెనీ ఆఫర్ పెట్టానంటే ఎవరికైనా ఎల్జీ కంపెనీ ఒకరిగా ఇస్తానంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం పెట్టలా. నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టలా, నాది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. పాత టీవీకి 5,000 కట్టించేవాడు ఎవరున్నారు ఈ రోజుల్లో? బట్ నేను మోసగాడిని. ఎందుకంటే మీ పాత టీవీ తీసుకొని నేను 5,000 ఇచ్చా, నేను నిన్ను మోసం చేశా. మీ పాత టీవీ తీసుకొని 10,000 ఇచ్చా, నేను నిన్ను మోసం చేశా. మీ పాత సెల్లు పనికిరాని పాత సెల్లు తీసుకొని నీకు 5,000 ఇచ్చా.